జనసేనకి పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర ఉదంతం తర్వాత గచ్చిబౌలిలో ఒక సభ, అది కూడా నవనిర్మాణ సభ పేరుతో ఏర్పాటు చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి జనసేన నిర్ణయించుకోవడం, దానికి పోలీసులకి దరఖాస్తు చేయడం జరిగింది. పోలీసులు ఈ రోజు సాయంత్రం కోర్టు సమయం ముగిసేదాకా ఆగి, వరుసగా ఇప్పుడు కోర్టు సెలవు అయినా సరే ఒక బెంచ్ ఉంటుంది కాబట్టి ఆ టైం ముగిసేదాకా ఆగి అప్పుడు పర్మిషన్ లేదు అని తిరస్కరించామని చెప్పారు. అదేదో నిన్ననే చెప్పచ్చు, పొద్దునే చెప్పచ్చు, చెప్తే వీళ్ళు కోర్టుకు వెళ్తారు. కాబట్టి అవకాశం లేకుండా, ఇది మామూలు రోజుల్లో అయితే కనుక నైట్ కోర్టు కూడా ఉంటుంది అవసరమైతే కనుక, ఇది మనకి మధ్యాహ్నం పూట లంచ్ మోషన్ పిటిషన్ లాంటివి వేయడానికి వీలుంటుంది. అలాంటి ఛాన్సెస్ ఏమీ లేకుండా ఒక ఎత్తుగడ వేశారు. ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదో అక్కడ సభ పెట్టడం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులు పవన్ మీద ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఉద్యమకారుల్ని నేరుగా కవ్వించినట్టు అవుతుంది ఒకటి. రెండవది, ప్రభుత్వం ఆ ఉద్యమకారుల పక్షాన ఉన్నట్టు, తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టు చూపెట్టడం మరొకటి. దానికి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మానవతారాయ్ దగ్గర నుంచి, పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి అనిరుద్ధ్ రెడ్డి దాకా తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పక్ష నాయకురాలుగా మారినటువంటి కేసీఆర్ గారి అమ్మాయి కవిత, తనైతే ఏకంగా మీ రాజధాని చూసుకోండి, అక్కడ నీళ్లు పోకుండా చూసుకోండి, మీ సెక్రటేరియట్లో ఇక్కడ మీకేం పని, రేపు నేను అధికారంలోకి అంటూ వస్తే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలన్నీ తెలంగాణలో పడగొట్టి పంపిస్తాను ఆంధ్రాకి, ఇలాంటి రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఆమె చేసింది. ఇట్లాంటి వాటిటన్నిటి మీద రేపు పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఘాటుగా ఉంటుంది కాబట్టి, అది రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు, అనుమతి ఇవ్వనట్టు. ఇప్పుడు మరి జనసేన ఏం చేస్తుంది? తెగించి సభ చేయడం అంటే పెద్ద ఇష్యూ. ఇక ప్రచారం దాదాపుగా ఒక 3-4 నెలలు సాగిపోతుంది తెగించి చేస్తే. అలా కాకుండా చట్టాన్ని గౌరవిస్తున్నామని ఆగితే అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, ఈ నాయకులు వికటాట్టహాసం చేస్తారు. చూశారు కదా మా పవర్ ఏంటో అన్నటువంటిది. అది మళ్ళీ వీళ్ళకి గిల్లినట్టు అవుతుంది. ఏం చేస్తారో చూడాలి.